అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరు క్షేమంగా ఉంది కదా? నేను అనీష కేరళ ఆరోగ్య ఛానల్కి మీకు స్వాగతం. నేను ఒక మలయాళీ అండి. నా ప్రొఫెషనల్ నేను ఒక పంచకర్మ ఆయుర్వేద థెరపిస్ట్ అండి. హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆయుర్వేద సెక్షన్లో వర్క్ చేస్తుంది. మాకు ఎవ్రీడే ఒక 3-4 బుకింగ్ ఉంటుంది. ఈ 3 బుకింగ్లు మాకు ఎక్కువ వచ్చిన బుకింగ్ పోట్లీ ఉంటుంది. నీ పెయిన్ కోసం పోట్లీ బుక్ చేయదు. ఒక ఏజ్ తర్వాత చాలామంది సఫర్ చేయని ఒక పెద్ద ప్రాబ్లం అండి నీ పెయిన్. ఇట్లనే ఒక ప్రాబ్లం వచ్చి లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు సర్జరీ చాలామంది సర్జరీ చేస్తుంది. ఇది ఒక 100లో ఒక 80% సర్జరీ సక్సెస్ అవుతుంది, ఒక 20% సక్సెస్ కాదు. కానీ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఈ సైడ్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఇంకా పెద్దది. మెడిసిన్ వాడేది, స్టిరాయిడ్స్ండే అట్లా చాలా 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 ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటా ఈ సర్జరీ అయిపోయిన తర్వాత. మీకు ఒకటి తెలుసా, ఆయుర్వేదలు మంచి తైలమ్స్ ఉండదు, మంచి ట్రీట్మెంట్ ఉండదు, కానీ అందరికి అది తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళకి చెయ్యొచ్చు. అట్లనే నేను ఇప్పుడు మీకు ఏది నేను ఇంట్రొడ్యూస్ చేసా, ఇక్కడ దొరుకుతున్నదే నేను ఇంట్రొడ్యూస్ చేస్తా. ఇప్పుడు కేరళలో దొరుకున్న మెడిసిన్స్ అన్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మీకు అది పాసిబులే కాదని నాకు తెలుస్తుంది. ఒక మంచి హోమ్ రెమెడీ నేను మీకు ఈరోజు ఇంట్రొడ్యూస్ చేస్తా. నీ పెయిన్ 100% రిలీజ్ ఆగిన కోసం, రిలాక్స్ ఆగిన కోసం. మీకు ఒకటి తెలుసా, ఆయుర్వేదం మనకు గోడ్ ఇచ్చే గిఫ్ట్ అండి. అది కరెక్ట్ మనం చూసుకోండి, ఫాలో చేసి ఏది ప్రాబ్లమ్ని ఏది మెడిసిన్ మనకు తెలిసి మనం కరెక్ట్ అది ఫాలో చేసి మనకు అది 100% రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ ఎట్లనే ఉంది తెలుసా అమ్మ, ఒక క్రీమ్ పెట్టియా మనకు 2 డేస్లో రిజల్ట్ కావాలి. ఈ 2 డేస్ రిజల్ట్ వచ్చినప్పుడే మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, 100% అది కెమికల్, స్టిరాయిడ్స్ మనకి అవసరం లేవండి. తర్వాత ఈ స్కిన్ క్యాన్సర్, వేరే స్కిన్ ఇష్యూస్ ఎందుకు అనవసరంగా మనం మెల్లగా ఆయుర్వేదం టిప్స్ అన్ని వాడి మెల్లగా మనకు గోపికతోడే వాడి మనకు 100% రిజల్ట్ మనకు రావాలి. ఏం సైడ్ ఎఫెక్ట్ రావద్దు. అర్థమైంది కదా? పాత కాలపు లెక్క మా అమ్మ వాళ్ళు, ఇప్పుడు మాకు నా చిన్న ఏజ్లో పింపుల్స్ బాగా వస్తుంది అన్న, అప్పుడు మా అమ్మ వాళ్ళకి పోయి, అమ్మ ఇట్లా పింపుల్స్ వచ్చింది, చాలా సఫర్ అవుతుంది అన్నప్పుడు, చాలా పింపుల్స్ ఫేస్ మొత్తం. అప్పుడు మా అమ్మ ఏం చేసింది తెలుసా మీకు, మన జామకాయ చెట్టు ఉంది కదా, జామకాయ చెట్టుది లేత లీఫ్, ఆ లేత లీఫ్ కొంచెం పచ్చ పసుపు, ఇది 2 మంచి ఇట్లనే మిక్సీ లేవు అప్పుడు, ఇట్లనే రుద్ది తీసుకొని వచ్చి ఫేస్లో అప్లై చేస్తాయి. ఒక 2-3 డేస్లో ఆ పింపుల్స్ పోతుంది, ఆ మచ్చలు కూడా పోతుంది. దేవుడు మన ఇల్లు మనకు దేవుడు అన్ని మన చుట్టుపక్కనే మనకు అన్ని మెడిసిన్స్ ఉండదు. కానీ ఇక్కడ మనకు ఇప్పుడు మన హైదరాబాద్లో మనకు అంత చెట్టు ఇది ఏం లేవు కదా. ఇప్పుడు కేరళలో చాలా చెట్టు ఉంది, మన ఒక్క మనిషికి అవసరం ఉంది, అన్ని మెడిసిన్స్ మన ఇల్లు పక్కనే ఉండదు, మన పొలతులే ఉండదు. ఇక్కడ మనకు అది అవైలబుల్ లేవు. కానీ ఇక్కడ దొరుకున్న కొంచెం ప్రొడక్ట్స్ పెట్టి నేను ఒక మంచి టిప్స్ మీకు చూపిస్తా. ఇది 100% రిజల్ట్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు మీకు ఒకటి నేను చెప్తా, మీ అమ్మమ్మ వాళ్ళే, నానమ్మ వారే ఎవ్వరు ఈ యూట్యూబ్ ఏం చూడలేదు అమ్మలు, మీరే వాళ్ళకి ఇది చూపించి మీరే వాళ్ళకి ఇది తయారు చేసి కొంచెం వాళ్ళ నీళ్ళు ముఖాలని అప్లై చేయండి. అది ఎక్కువ సంతోషం వాళ్ళకి ఏముండదు. ఆ పెయిన్ నుంచి, ఈ నీ పెయిన్ చెప్పి చాలా పెద్ద పెయిన్ అమ్మలు, మీకు తెలియదు. కొంచెం మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. అమ్మమ్మ ఇట్లనే ఒక అక్క ఒక కేరళ అక్కది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఆమె మంచి ఒక టిప్ చెప్పింది, మేము చేసి ఇవ్వండి. ఆ పెయిన్ నుంచి వాళ్ళకి రిలాక్స్ వస్తుంది కదా. నేను మీకు చూపిస్తా ఈ టిప్స్, ఈ రెమెడీ ఎట్లనే చెయ్యాలి, నేను మీకు ఇది ఎట్లనే చెయ్యాలని చూపిస్తా. మీరు కరెక్ట్ అదే ఫాలో చేయండి. అర్థమైంది కదా? మీరు ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఆయుర్వేదం మనకు గోడ్ ఇచ్చే గిఫ్ట్ అండి. లైఫ్ ఆఫ్ సైన్స్, ఆయుర్వేదం మీన్స్ లైఫ్ ఆఫ్ సైన్స్. మీకు ఒకటి తెలుసా, మన ఆయుర్వేద గోడ్స్ ఆఫ్ ఆయుర్వేదం చెప్పియా ధన్వంతర మూర్తి, మేము ధన్వంతర మూర్తిని చెప్తా. ధన్వంతరి కేరళలో మీరు ఎవరి ఇంట్లో పోండి, ఒక ధన్వంతరి తైలం ఉండదు, అందరి ఇంట్లో ఉండదు ధన్వంతరి తైలం.
ఈ ధన్వంతరి తైలం మనం ఇంట్లో ఉందియా మనకు సగం మన హెల్త్ ప్రాబ్లమే పోతుంది. జ్వరాలు, సంధివాదం, ఆమవాదం, మసిల్ టోన్, మసిల్ రిలాక్సేషన్, స్ట్రెస్ రిలీఫ్, ఇంకా అన్నికి ఇది. ఇంకా ఈవెన్ మనం డెలివరీ తర్వాత మసాజ్ చేస్తుంది కదా, అది కూడా ధన్వంతరి తైలం వాడుతాం మేము. ఓకే అండి, నేను మీకు చూపిస్తా, ఒక్కసారి చూడండి, కరెక్ట్ చూసి మీరు ఇది మీ అమ్మమ్మ వాళ్ళకి, నానికి, మీ అమ్మకి అందరికి ట్రై చేయండి. నాన్నకి నొప్పి ఉంది, నాన్నకి కూడా ట్రై చేయండి, అందరికి వాడవచ్చు. ఓకేనా? మన నీ పెయిన్ రిలీఫ్ రెమెడీ కోసం మనకు అవసరం ఉంది పదార్థాలు. ఫస్ట్ మనకు అవసరం ఉంది ఇది ఆవాలు. ఆవాలు 1 స్పూన్ తీసుకోండి. తర్వాత ఒక ఎగ్ మనకు వైట్ ఒకటి చాలండి, ఎల్లో వద్దు, ఎగ్ వైట్ ఒకటి తీసుకోవాలి. తర్వాత మనకు అవసరం ఉంది మెయిన్ మురింగా ఆకు పౌడర్. కరెక్ట్ చెప్పి మురింగా ఆకు తీసుకోవాలి. మ్యాక్సిమం నాకు మురింగా ఆకు దొరకలేదు, ఫ్రెష్ మురింగా ఆకు దొరికియా అది చాలా బెస్ట్ ఉంటుందండి. తర్వాత దొడ్డుప్పు 1 స్పూన్ తీసుకోవాలి. ఆవాలు 1 స్పూన్ తీసుకోవాలి. ఒక ఎగ్ వైట్, ఒక 2 స్పూన్ మురింగా ఆకు. ఇది 4 పదార్థాలు మనము మిక్సీలో గ్రైండ్ చేసి ఒక పేస్ట్ తయారు చేయాలి. ఓకేనా? మనకు మిక్సీలో పేస్ట్ చేసి తీసుకొని వస్తా అండి. మనము ఆ పదార్థాలన్నీ మిక్సీలో పేస్ట్ చేసి తీసుకొని వచ్చింది. ఇప్పుడు మీకు కొంచెం మిక్సీలో మనం ఇదన్నీ వేసినప్పుడు కొంచెం పేస్ట్ ఆగనికి కష్టమైనప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసి ఇట్లా మంచి పేస్ట్ చేయాలి. మనకి ఇంకా ఇది పేస్ట్ ఇంకా ఇట్లనే ఒక క్లోత్ కావాలండి. ఏది ఇప్పుడు వైట్ క్లోత్ కాదు, ఏదైనా ఒక క్లోత్ కూడా కావాలండి. ఇది ఎట్లనే అప్లై చేయాలని చూపిస్తాను నేను మీకు. ఇట్లనే ఈ మిక్స్ అప్లై చేస్తాను నేను చూపిస్తాను అండి. ఫస్ట్ మనం ఇట్లనే కొంచెము ఈ మిక్సీలు కొంచెం మనం ఇట్లనే తీసేసి మన నీ సైడ్లో మొత్తం మంచి ఇట్లనే అప్లై చేయాలి. మీకు ఎక్కువ కొంచెం మందికి నీ సైడ్లు ఉండదు, ఇట్లనే ఈ సైడ్లు అన్నీ మంచి అప్లై చేయండి. అప్లై చేసి మొత్తం కవర్ అవ్వాలి. ఇంకా మనకు మన మొగాలు బ్యాక్ సైడ్లు కూడా అప్లై చేయండి. బ్యాక్ సైడ్లో ఎక్కువ స్వెల్లింగ్ ఉండదు. అప్లై చేసి మంచి నిండా ఇట్లనే అప్లై చేసిన తర్వాత మనము ఇట్లనే ఒక వైట్ క్లోత్, ఈ వైట్ క్లోత్ అవసరం లేవండి, మీకు ఏది క్లోత్ ఉంటుందో అది తీసుకోండి. తర్వాత ఇట్లనే పెట్టి మంచి కెట్టండి. ఇట్లనే మంచి కట్టేసేయండి. తర్వాత ఒక 2 అవర్స్ ఇట్లనే ఉండని. 2 అవర్స్ తర్వాత మెల్లగా ఇది తీసేసి మంచి వాష్ చేయవచ్చు. వీక్లీ ఒక 1 టైం కంటిన్యూ ఇట్లనే చేయండి. కంటిన్యూ 1 వీక్ చేయండి. ఎంత ఎక్కువ నీ పెయిన్ ఆయిల్ కూడా తగ్గిపోతుంది, నేను గ్యారంటీ చెప్తా. ఇది ఒక కేరళ ఆయుర్వేద టిప్స్ అండి. మీరు ఒక్కసారి ట్రై చేసి మీ అమ్మమ్మ వాళ్ళకి, నానికి, తాతకి అందరికి ట్రై చేసి నాకు మీరు ఫీడ్బ్యాక్ పంపించండి. కానీ 1 వీక్ కంపల్సరీ రెగ్యులర్ అప్లై చేయండి. తర్వాత ఫీడ్బ్యాక్ పంపించండి. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎట్లనే ఈ హోమ్ రెమెడీ తయారు చేసింది. ఒక్కసారి ఇది తయారు చేయండి. తయారు చేసి మీ అమ్మకి, అమ్మమ్మ వాళ్ళకి, నానమ్మకి, నాన్నకి ఎవరికి నీ పెయిన్ ఉంది వాళ్ళకి అప్లై చేయండి. ఇంకా ఇప్పుడు నేను ఇది వాడేది మనకు మురింగా ఆకు పౌడర్. నాకు ఫ్రెష్ మురింగా ఆకు దొరకలేదండి. ఫ్రెష్ మురింగా ఆకు దొరికియా ఇంకా బెస్ట్ వేరే ఏం లేవండి. మాక్సిమం మీరు ఫ్రెష్ మురింగా ఆకులు ఇది తయారు చేయండి. అర్థమైంది కదా? సేమ్ ఇప్పుడు నేను ఏమేమి పెట్టిది సేమ్ అదే, కానీ మురింగా ఆకు పౌడర్లు సైడ్లో ఫ్రెష్ మురింగా ఆకు దొరికి అది ట్రై చేయండి. ట్రై చేసి మీరు వాళ్ళకి పిల్లలకు నేను చెప్తుంది ఒక్కసారి వాళ్ళకి మొత్తం అప్లై చేసి నేను ఎట్లనే చేయాలి అట్లనే చేయి తీయండి. ఒక 1 వీక్ కంటిన్యూ చేయండి. ఏది పెద్ద నీ పెయిన్ రిలాక్స్ అయిపోతుంది, తగ్గిపోతుంది. మెయిన్ మనకు స్వెల్లింగ్ తగ్గాలి. స్వెల్లింగ్ తగ్గినప్పుడే మనకు పెయిన్స్ రిలాక్స్ అవుతుంది. ఇంకా నేను ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అన్నీ ఒక హోమ్ రెమెడీ, హోమ్లో మనం తయారు చేసిన ఒక పోట్లీ మీకు ఒక నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఎట్లనే చెయ్యాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ రాదు,
కానీ నాకు ఒక పెద్ద కోరిక, కేరళలో తెలియని అన్ని ఆయుర్వేద టిప్స్ అదన్నీ మీకు చెప్పాలి, అది నా కోరిక. ఆ, నాకు నేను ఇప్పుడు చెప్పున్నది చాలా మంది కొంచెం మంది ఎట్లనే ఈమె ఏం మాట్లాడుతుందో అనిపిస్తుందేమో, కానీ నాకొకటి ధైర్యం ఉంది, నేను చెప్పున్నది మీకు అర్థం అవుతుంది. అది మీరు ఒక్కసారి ఆ, చూసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. నా వీడియో చూడున్న వాళ్ళే నాకు లైక్ సబ్స్క్రైబ్ అన్ని చెయ్యండి. నాకు అదంటే ఏం తెలియదు, ఎట్లనే ఉంది, కానీ సబ్స్క్రైబ్ చేయండి. మీ సైడ్ నుంచి సపోర్ట్ ఉంది అలే నాకు ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి, 10 మంది చూస్తుంది వాళ్ళ కోసం చెయ్యాలి. అట్లనే నేను మీకు 100% గ్యారంటీ ఇస్తా. ఆయుర్వేదలు, కేరళ ఆయుర్వేదలు అన్ని అన్ని మంచి మంచి బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్, హెల్త్ టిప్స్ ఇదన్నీ నేను మీకు చూపిస్తా. ఇప్పుడు నేను చెప్పున్నదన్నీ మనకు చాలా ఆయుర్వేద డాక్టర్స్ మన ఛానల్, యూట్యూబ్ ఛానల్లే చెప్తుంది, కానీ మీకు మలయాళం మీకు చాలా మందికి అర్థం కాలేదు కదా. వాళ్ళ మంచి మంచి డాక్టర్స్ చెప్పున్నదే నేను మీకు చెప్తుంది అండి. వాళ్ళది అన్ని నేను వాళ్ళతో మాట్లాడి రెఫర్ చేసిన తర్వాతనే మీకు నేను అన్ని చెప్తుంది. నా లాంగ్వేజ్ కూడా కొంచెం మీకు అర్థం అవడానికి కష్టం, కానీ నేను ట్రై చేస్తా. నేను మీకు కేరళలో అన్ని ఆయుర్వేదం అన్ని తీసుకొని వస్తా హైదరాబాద్లో మన పిల్లలకు. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. కంపల్సరీ ఫీడ్బ్యాక్ పంపించండి. ఇంకా నేను ఒకటి చెప్తా, మీకు ఏది ప్రాబ్లమ్, ఏది ఆయుర్వేద టిప్స్, రెమెడీస్, మెడిసిన్స్ అన్నీ కావాలి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి, నేను మీకు 100% అదే వీడియో మైట్ వస్తా. ఓకే, అప్పటి వరే మీరు అందరు క్షేమంగా ఉండండి, క్షేమంగా ఉండాలి. అర్థమైంది కదా? అప్పటి వరకు అందరికి థ్యాంక్ యూ.